దేవుని సన్నిధిలోకి వచ్చి ప్రార్థన చేయకుండా ఆయన స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పి. ఐగుప్తీయుల మీదకి వచ్చిన ఏ తెగులు మీ మీదకి రాదు. కీర్తన 91 ఏమన్నాడు ప్రియులారా? ఏ తెగులు మీ గుడారమును సమీపించదు. ఇట్లా చేయి ప్రియులారా ప్రార్థన. యోబు ఇంటికి వచ్చి సాతాను ఏమని చెబుతుంది? యోబు గారి ఇంటికి ఏం వేసావు? నువ్వు కంచి వేసావని సాక్ష్యం సాతాను కూడా చెప్పాలి పిల్లలు మన గురించి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుడిని ఆశ్రయించమని చెబుతుంది. అందుకే పిల్లరా, అసలు దేవుడు అంటే ఎవరో, అసలు దేవుడు అని మనం ఎట్లా ఒక వ్యక్తిని గుర్తించగలుగుతామంటే పిల్లరా, దేవుడు అనే వ్యక్తి మొట్టమొదటిగా సృష్టిని తయారు చేసిన వాడే ఉండాలి. ఆయన ఎవరి ద్వారా సృష్టించబడిన వ్యక్తిగా ఉండకూడదు. అది దేవుడు. దేవుడు అంటే మొట్టమొదటిగా ఎట్లా ఉండాలి అంటే ఆయన మనల్ని సృష్టించి ఉండాలి. అట్లాంటోడే మనకు సహాయం చేస్తాడు. మనం ఎవరిని ఆశ్రయించాలి? యెహోవాను ఆశ్రయించాలి. యెహోవా ఎవరు అంటే ఆయన మనల్ని చేసినోడు కానీ మన ద్వారా చేయబడిన వాడు కాదు. ఆయన మనల్ని సృష్టించాడు కాబట్టి మనకి ఏదైనా లోపం వచ్చిందంటే ఆయన దగ్గరికి వెళ్ళగానే వెంటనే దాన్ని నయం చేస్తాడు. మొట్టమొదటిగా దేవుణ్ణి ఆశ్రయించమని చెబుతుంది. ఎందుకంటే ఆయన క్రియేటర్, మనల్ని తయారు చేసినోడు కాబట్టి మనల్ని ఎక్కడ ఏ బాధ ఏ సమస్య ఉందో ఆయన చెబితే వెంటనే సరి చేస్తారు కాబట్టి ఆయన దగ్గరికి రావాలి. రెండోదిగా ఆయన దగ్గరికి మనం ఎందుకు రావాలి అంటే ఆయన పరిశుద్ధుడు. లేవియాకాండం 19:2 రాయబడిన మాట, నేను పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మీరు కూడా పరిశుద్ధులై ఉండండి. ఎందుకు దేవుడి దగ్గరికి రావాలి అంటే ఒక వ్యక్తి మన పాప జీవితాన్ని సరి చేసుకోవాలి అంటే పరిశుద్ధుడి దగ్గరికి రావాలి. బైబిల్లో నీతిమంతుడు లేడు ఒక్కడును. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను కోట్లను అందరూ పాపం చేసినటువంటి వ్యక్తులు. జన్మ పాపం, కర్మ పాపం. ఈ లోకంలో ప్రియులారు ఏదో ఒకటి రోజు ఏదో ఒకటి ప్రియులారు ఒక దైవజనుడు ప్రార్థన చేస్తాడు, నేను ప్రార్థన చేయకుండా కూడా పాపమే. అసలు దేవుడిని తెలుసుకోవటం కూడా పాపమే. సృష్టికర్తను తెలుసుకోకపోవటం కూడా ఒక పాపమే. నిజమైన దేవుడిని తెలుసుకోకపోవటం కూడా ఒక పాపమే. యేసు ప్రభువుని సొంత రక్షణను అంగీకరించకపోవటం కూడా పాపానికి అదొక కారణమే ప్రియులారా. ఈరోజు చాలా మంది యేసయ్య దగ్గరకు రమ్మంటే వాళ్ళు రాకపోవటానికి గల కారణం ఏంటంటే ఏదో ఒక పాపంలో ఉండాలి కాబట్టి యేసయ్య దగ్గరకు వాళ్ళు రావాలని చెప్పారు. అది పాపం. మూడోదిగా ఆయన దగ్గరికి ఎందుకు రావాలి అంటే ఏ రోజు కూడా ఆయన అబద్ధమైన దేవుడు కాదు. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము.